నా భార్య ఏ తప్పు చెయ్యలేదంటూ నిజాన్ని సాక్ష్యాలతో బయటపెట్టిన ఆదిత్య, జీవన చెంప పగలగొట్టి అలేఖ్యకు షాక్ ఇచ్చిన సునంద. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. మేనేజర్ ఫోన్ చేయడంతో ఆనంది అయితే ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళంగానే ఫైల్ చెక్ చేస్తూ ఉండగా అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అయితే వస్తారు. ఇక అక్కడున్న సూట్ కేసు చూసి చెక్ చేయడంతో ఇక ఆ డబ్బులకున్న డాక్యుమెంట్స్ అయితే అడగడంతో ఇక ఆనంది అయితే సార్ దీనికి ఎలాంటి డాక్యుమెంట్ లేదని చెప్తూ ఉంటుంది. ఇక ఆ విషయాన్ని ఆఫీసర్స్ అయితే మీరు ఇలా డాక్యుమెంట్ లేకుండా డబ్బులు తీసుకోవడం నేరమని తెలియదా అంటూ అడుగుతూ ఉంటారు ఆనందిని ఆఫీసర్స్. అయ్యుండి ఈ విషయం మీకు తెలీదు అంటే మేము నమ్మము, ఇదంతా కావాలనే చేస్తున్నారని అనిపిస్తుంది అంటూ అనంగానే లేదు సార్ నన్ను నమ్మండి, నేను దీనికి ప్రూఫ్స్ తీసుకువస్తాను, అంతవరకు మీరు ఎలాంటి గొడవ చెయ్యొద్దు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీడియా వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇదంతా వీడియో తీసి ఇక టీవీలో న్యూస్ వచ్చేలా చేయడంతో అది చూసిన సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆదిత్య ఆనంది మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకుంది, మన కుటుంబం పరువు తీసేసింది, ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి సంపాదించిన పరువు గౌరవం మొత్తం అంతా పోయాయి అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి శశికాంత్ కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతాడు. ఇంతలో ఆనంది అయితే ఫోన్ చేస్తూ ఉండగా ఇక సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే ఫోన్ చేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను చెప్పినట్టు విను అంటూ ఆనందినైతే ఇక తన పుట్టింటికైతే పంపించేస్తాడు. అసలు ఇలా జరగడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. సునంద దగ్గరికి వచ్చి ఎవరమైతే అడుగుతాడు, అసలు ఆ డబ్బులు ఎక్కడివి మమ్మీ, నీకు అంతే క్యాష్ నువ్వు ఎక్కడ తీసుకువచ్చావు, దానికి ప్రూఫ్స్ ఉన్నాయంటూ అనంగానే లేదు ఆదిత్య, మనం ల్యాండ్ కొన్న వ్యక్తి అర్జెంటుగా డబ్బులు అవసరమని క్యాష్ ఇమ్మనడంతో ఆనందిని పంపించాను. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి ఎలా తెలిసిందో అర్థం కాలేదో, మొత్తం మన పరువు అంతా పోయింది అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. అయితే ఇలా ఆనంది డబ్బులు తీసుకెళ్లే విషయం ఆఫీసర్ కి తెలిసింది అంటే ఎవరు కావాలనే తెలిసిన వాళ్ళే ఈ పని చెయ్యాలి, అసలు ఇలా ఎవరు చేశారు అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. అయితే ఇక ఆఫీస్ కి అయితే వెళ్లి మేనేజర్ అయితే అడుగుతాడు, మేడం గారిని నువ్వు ఉన్న పలంగా ఎందుకు ఆఫీస్ కి రమ్మన్నావు అని అడగంగానే సార్ అది అంటే మెటీరియల్ వెళ్ళాలి కదా సార్, అంటే మేడం గారు లీగల్ అడ్వైజర్ కదా, సంతకం పెట్టిందే మెటీరియల్ వెళ్ళదు కదా, అందుకనే ఫోన్ చేసి రమ్మన్నాను అంటూ అనంగానే మెటీరియల్లా, ఏం మెటీరియల్ వెళ్ళాలి, నాకు తెలియకుండా నువ్వు పంపించే మెటీరియల్ ఏంటి అంటూ ఆదిత్య అయితే నిలదీసి అడిగేసరికి మేనేజర్ అయితే సమాధానం చెప్పలేక మౌనంగా భయపడుతూ ఉంటాడు. అది గమనించిన ఆదిత్య అయితే నిజం చెప్పు, అసలు ఇదంతా ఎవరు చెయ్యమన్నారు, ఎవరు నిన్ను ఆనందిని ఇక్కడికి వచ్చేలా చెయ్యమన్నారు అంటూ ఆదిత్య అడుగుతూ ఉండగా మేనేజర్ అయితే నిజం చెప్పడు. ఇక అప్పుడే ఇక వెంటనే జీవన్ అయితే ఫోన్ చేస్తుంది. మాట్లాడేటప్పుడే కరెక్ట్ గా జీవన్ అయితే మేనేజర్ కి ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ కాల్ చూసి కంగారు పడుతూ ఉంటాడు మేనేజర్ అయితే. అది గమనించిన ఆదిత్య ఇక ఫోన్ అయితే తీసుకోగాని జీవన మేడం అని పేరైతే పడుతుంది. ఇక ఫోన్ ఆదిత్య అయితే లిఫ్ట్ చేస్తాడు. నేను చెప్పినట్టు ప్లాన్ అంతా పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేశావు, ఇప్పుడు ఆనంది కారణంగా ఇంటి పరువు మొత్తం పోయింది అనుకుంటున్నారు, కానీ నేను వేసిన ప్లాన్ ప్రకారమే ఇంటి పరువు పోయిందని ఎవ్వరికీ తెలియదు. ఇక ఆనంది శాశ్వతంగా పుట్టింట్లో పడి ఉండవలసిందే,
నీకు చెప్పినట్టే నీకు అమౌంట్ పంపిస్తున్నాను అంటూ ఇక వెంటనే ఆన్లైన్ పేమెంట్ అయితే చేస్తుంది. అది చూసిన ఆదిత్య అయితే అంటే ఇదంతా వీళ్ళిద్దరూ కలిసి ఆడిన నాటకం అన్నమాట అంటూ ఫోన్ పెట్టింగానే మేనేజర్ చెంపైతే పగలగొట్టి నీలాంటి వాణ్ణి ఈ ఆఫీసులో ఉంచలేను, వెంటనే వెళ్ళిపో అంటూ ఇక ఆదిత్య అయితే మేనేజర్ జాబ్ అయితే తీసి బయటికి గెంటేస్తాడు. ఇంతలో ఇక ఇంటికి వచ్చి తన ఫోన్లో ఉన్న సాక్ష్యాన్ని చూపించి మమ్మీ నా భార్య ఏ తప్పు చెయ్యలేదు, నా ఆనంది ఎలాంటి తప్పు చెయ్యలేదు, ఇదంతా జరగడానికి కారణం జీవన అంటూ తన ఫోన్లో ఉన్న వీడియోనైతే కాల్ రికార్డ్ని బయట పెడతాడు ఆదిత్య. ఇక కాల్ రికార్డింగ్ బయట పెట్టంగానే ఆ కాల్ రికార్డింగ్ విన్న సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఆనంది తప్పేమీ లేకపోయినా జీవన కారణంగా ఆనందిని నేను అవమానించాను, జీవన కారణంగానే మన ఇంటి పరువు పోయింది, అలాంటప్పుడు నేను జీవనని ఎలా క్షమిస్తాను అంటూ జీవన చెంపైతే పగలగొడుతుంది. నువ్వు అసలు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావని కానీ మన కుటుంబం పరువు తీస్తావని కానీ అస్సలు అనుకోలేదు అంటూ అనంగానే అయ్యో ఆంటీ, జీవన ఏదో తెలియక తప్పు చేసి ఉంటుంది, తనని క్షమించండి అంటూ అనంగానే ఇంతలో అలేఖ్య దగ్గరికి అయితే కోపంగా వస్తుంది సునంద. ఇదంతా నీ కారణంగానే, నువ్వు గతం గుర్తుకు వచ్చి గుర్తుకు రానట్టు నటిస్తున్నావని నాకు అర్థమైంది, నీ కారణంగానే ఇదంతా జరుగుతుంది, నువ్వే ఇదంతా చేశావు అంటూ ఇక సునంద అయితే అలేఖ్యకు కూడా షాక్ ఇస్తుంది. ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నా కొడుకు కోడలు కలిసి ఉండాలంటే నువ్వు ఇంట్లోంచి బయటికి పోవాలి అంటూ ఇక సునంద అయితే వార్నింగ్ ఇస్తుంది అలేఖ్యకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.